నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తప్పేలేదు. మాజీ మంత్రి మల్లారెడ్డి తన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డితో సహా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. గురువారం రాజశేఖర రెడ్డి కళాశాలలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభం కావడంతో మల్లారెడ్డి అప్రమత్తమయ్యారు. కొడుకు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ నేత మంద సంజీవరెడ్డితో కలిసి హుటాహుటిన బయలుదేరి వేం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. తన అల్లుడి కాలేజీలో జరుగుతున్న కూల్చివేతలను ఎలాగైనా నిలిపివేయాలంటూ కూడా మల్లారెడ్డి ప్రాధేయపడ్డట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయంలో తానేమీ చేయలేనని, మేడ్చల్ రాజకీయాల్లో తల దూర్చలేనని వేం నరేందర్ రెడ్డి చేతులు ఎత్తేశారట. అయితే కనీసం సీఎం అపాయింట్మెంట్ కి ఇప్పించాలని కూడా మల్లారెడ్డి కోరారు. అంతేకాని కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కానీ 1,00,000 మందితో పార్టీలో చేరుతానని మల్లారెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది. దీనిపై దాదాపు 3 గంటల పాటు వేం నరేందర్ రెడ్డి మల్లారెడ్డి మధ్యనైతే చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున తన కుమారుడికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు కూడా మల్లారెడ్డి విప్లవ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఇక మల్లారెడ్డి నిజానికి తన కొడుకును మల్కాజ్గిరి ఎంపీగా బీఆర్ఎస్ తరఫున రంగంలోకి దించాలని భావించారు. కానీ అక్కడ బీఆర్ఎస్ కు ఓటమి ఖాయమని సర్వేలోనే తేలింది. దీంతో వెనుకడుగు వేశారు. తర్వాత బీజేపీలో కూడా ప్రయత్నించారు. కానీ బీజేపీ పెద్దలు ఈటల రాజేందర్ ను మల్కాజ్గిరి ఎంపీగా బరిలో దించారు. ఇక దీంతో కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన కాంగ్రెస్ గూటికి చేరాలని ప్రయత్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన చేర్చుకుంటుందా అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇక ఎందుకంటే మంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశాయి. అవన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అంతేకాదు దీనికి సంబంధించి మల్లారెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డాడని రేవంత్ రెడ్డి పలుసార్లు ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని పార్టీలో తీసుకుంటే క్రెడిబిలిటీ పోతుందని రేవంత్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది.